సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం గడ్డిపోతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 27లో 9 ఎకరాల అసైన్డ్ భూమిని 4% కేటాయించింది. అయితే కేటాయించిన భూమిని ఈరోజు చేంజ్ చేస్తుండటంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు. గత కొన్ని సంవత్సరాల నుండి కబ్జాలో ఉంటూ పంట పండించుకుంటున్న తమ భూములు తమకే కావాలంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వందల సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని రైతులను, ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. తర్వాత పోలీసులోని అలీనగర్ శివార్లో గల 27 సర్వే నంబర్లో గత 65 సంవత్సరాల కింద మా తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి కూట్లు తీసి వాళ్ళు కొట్టి చిలకలు కొట్టి చేసిన పొలంని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి. నమస్కారం సార్, నేను తహసీల్దార్ జిన్నారం మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ గడ్డపోతారం అనే గ్రామంలో సర్వే నెంబర్ 27లో మనం 2016లో 9 ఎకరాల భూమి టీఐసిస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో ఉన్న అసైనీస్ గతంలో వాళ్ళకి 39 ఎకరాలలో అసైనీస్కి మన పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు అసైన్మెంట్ రూల్స్ని వైలేట్ చేయడం జరిగింది. ఇటుకల బట్టీలు పెట్టి వాళ్ళకి వ్యాపారపరంగా దీన్ని ఉపయోగించడం వలన, అసైన్మెంట్ యాక్ట్కి విరుద్ధంగా చేయడం వలన దీనిని మేము ప్రభుత్వము 2016లో రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది అసైన్మెంట్ యాక్ట్ కింద. తర్వాత 2016లో ఈ యొక్క భూమిని, ప్రభుత్వ భూమిని టీఐసిస్కి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది రైతులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 8 సంవత్సరాల నుండి కోర్టులో కేసు నడుస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. టీఐసికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు టీఐసికి వాళ్ళు ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ మళ్ళీ అప్పీల్కి కూడా